వెల్కమ్ బ్యాక్ టు అంకిలతో అదృష్టం. సార్, నేమ్ చేంజ్ చేస్తే క్రానిక్ డిసీజెస్ పోతాయి అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? అంటే మనకు సామెత ఉంది కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రేపైన బాధ్యత ఉంది. అంటే మామూలుగా అసలు ఎందుకు వస్తాయంటే మనం ఈ సబ్జెక్ట్లో వెళ్ళిన తర్వాత ప్రీవియస్ బర్త్ కానీ ఈ బర్త్లో కానీ మనం ఏదన్నా ఒక బ్యాడ్ ఎఫెక్ట్ చేస్తే సరిగ్గా దాని ప్రభావం ఇవన్నీ వచ్చేస్తాయి. అది క్రానిక్ డిసీజ్ అయితేనేమో దాని టైం అది తీసుకుంటుంది. మీరు ఏ మందులు తర్వాత ఆపరేషన్లు వీటి వల్ల రాదు. అట్లా అయి ఉంటే ప్రతి హాస్పిటల్లో ప్రతి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. 100 హార్ట్ ఆపరేషన్ చేస్తూ 10 మంది పోతారు. అయినా మనం వెళ్తూ ఉంటాం. సో న్యూమరాలజీలో న్యూమరాలజీ ఆర్ మెడికల్ అస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, పూర్వకాలం ప్రతి ఆయుర్వేద డాక్టర్ కూడా అస్ట్రాలజీ అయ్యేవాడు. ఈ సీజన్ బట్టి ఏవి వస్తాయని ఒక పద్ధతి, మన డేట్ ఆఫ్ బర్త్ జాతకం నక్షత్రాల ప్రకారం ఈ నక్షత్రం వాళ్ళకి లేదా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఆఫ్టర్ క్రాసింగ్ 40 తర్వాత ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి దాని తగ్గ జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, కాబట్టి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇంతకు మించి న్యూమరాలజీకి ఈ క్రానిక్ డిసీజ్కి ఏ విధమైన సంబంధం ఉండదు. పేరు మార్చడానికి దానికి అసలు సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక కుంటివాడు ఉన్నాడు, ఒక మూగవాడు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి క్యాన్సరే ఉంది, అలాగే టీబీ ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఉంది. సో ఇలాంటి క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఇక్కడికి రావటం, వాళ్ళ పేరు మార్చేయటం, రోజుకు 100 సార్లు కాదు, రోజు 1000 సార్లు రామకోట రాసినా సరే కానీ ఆ క్రానిక్ డిసీజ్లో 1/10 కూడా నయం కాదు. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు హైదరాబాద్లో ఏ హాస్పిటల్స్ ఉండవు. అందరు అక్కడికి వెళ్ళిపోతారు. హాస్పిటల్ ఖాళీ చేసి అందరు మన ఇంటి ముందు క్యూ కడతారు. మొత్తం పేషెంట్స్ అంతా ఉంటారు అనమాట. రాసుకుంటూ పోవచ్చు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా మీరు అడిగిన ప్రశ్న కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. న్యూమరాలజీకి అక్కర్లేక అట్లా పేరు మార్చేస్తే అయిపోతుంది. సో ఇది శుద్ధ అబద్ధము, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రానికి విరుద్ధము. ఇది కేవలం అపోహ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రానిక్ డిసీజ్ పేరు మారిస్తే తగ్గోగా తగ్గవు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శ్రవంతి గారు వరంగల్ నుండి. శ్రవంతి గారు, హలో. హలో శ్రవంతి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th month ఓకే 17th 91. ఓకే 17/4/1991. 17th 4/1991. ఓకే, సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నాది బీఫామ్ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు. ఓకే, నేను నెక్స్ట్ ఇయర్ గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నాను. సో నా జాబ్ ఎలా ఉంటుందండి? ఓకే అండి. ఏ జాబ్ వస్తుంది? అంటే గవర్నమెంట్ వస్తుందా లేకుంటే ప్రైవేట్? అర్థమైపోయింది. అంటే ఇక్కడ చూడు శ్రవంతి, వాళ్ళు నీకు లక్కీ డేట్ ఇవ్వాలి. ఎందుకంటే నీ టోటల్ డెస్టినీ వచ్చి నెంబర్ 5 వచ్చింది. 2012 కొందరికి లక్కీ ఇయర్ అని చెప్పాను. అంటే మిగతా వాళ్ళకి అన్లక్కీ అని కదా, యావరేజ్గా ఉంటుంది. ఇక్కడ యూ బిలాంగ్ టు లక్కీ ఇయర్ కాబట్టి ఇక్కడ బీకామ్ తర్వాత నీకు ఇంకా పీజీ చేసే అవకాశం ఉంది. అయితే ఆ పీజీ లోపలే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం అన్నది 90% వస్తుంది. 90% అవకాశాలు దాంట్లో తప్పకుండా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు. ఇయర్ చాలా మంచిది. చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మధ్య మధ్యలో ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి చిన్న బ్రేక్స్ వచ్చినా కూడా ఆ చదువు అక్కడ అయిపోతుంది, ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు, కంటిన్యూ చేయాలి. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పీజీ అండ్ ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ఆల్సో. మంచి భవిష్యత్తు నీకు ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఫణీంద్ర గారు కాకినాడ నుండి. ఫణీంద్ర గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 93 మేడం. ఏంటండి? 23/7/93. 23/7/76. 93 అంటున్నాను. ఓకే, సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా ఫ్యూచర్ మీద తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి. ఓకే ఫణీందర్, మీకు చెప్తున్నా కానీ మిగతా వాళ్ళ మటుకు శ్రోతలు ప్రతి వారం ఇది ఉంటుంది కాబట్టి 4కి ఫ్యూచర్ అంటే కొంచెం ఏం చెప్పాలో అర్థంగా చాలా చెప్పాల్సి ఉంటుంది. సో చాలామంది ఇంకా ఫోన్లలో వెయిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి స్పెసిఫిక్ క్వశ్చన్ మాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు వస్తుంది ఈజీగా చెప్పొచ్చు. ఫ్యూచర్ అంటేప్పటికి దీంట్లో చాలా ఉంటాయి, దాదాపు 8 అంశాలు దీంట్లో ఉంటాయి. అయినా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందుగా మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5 and 7 లక్కీ నెంబర్ అవుతుంది. చదువు విషయంలోకి వచ్చి పీజీ వరకు ట్రై చేయొచ్చు, అనుమానం పడకుండా పీజీ వరకు మీరు చదువుకోవచ్చు. ఫారెన్ జాబ్ అవకాశం బాగా ఉంది. ఇంట్యూషన్ పవర్ కూడా బాగుంటుంది. ఎవరి సలహాలు వినకండి, మీ సలహాని మీరే పాటించండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే, మేధావులైనా సరే కానీ వినటం వరకు వినండి, బట్ పాటించే అమల్లోకి వచ్చేప్పటికి మీరే పాటించండి. మైట్ ఈస్ రైట్ అనుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. వరలక్ష్మి గారు నాచారం నుండి. వరలక్ష్మి గారు, హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th October 1985 మేడం. 25th October 1985. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, గవర్నమెంట్ జాబ్ గురించి మేడం అప్లై చేసాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఓకే, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ వస్తుందా లేదా? ఓకే, తప్పకుండా అండి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి అన్నది ఓన్లీ 50% ఛాన్స్ ఉంది. అది కూడా 2013లో అవకాశం ఉంది. ఈలోగా మీరు ప్రైవేట్ ఉద్యోగం వెంటనే ఇప్పుడు 2012లో వస్తే చేయండి.
అంటే ఖాళీగా ఉండకూడదు. ఈ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా మీకు మళ్ళీ దానికి ఎక్స్పీరియన్స్గా అవుతుంది కాబట్టి 2013లో ట్రై చేస్తే వస్తుంది, 2012లో రాదు. బట్ డెఫినెట్గా ఒక ప్రైవేట్ జాబ్ మటుకు ఇప్పుడు మీరు చేయొచ్చు. 2013లో ట్రై చేయండి. నెంబర్ 4 మీ లక్కీ నెంబర్. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. సుధా గారు ఖమ్మం నుండి. సుధా గారు, హలో. హలో సుధా గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 4th. ఓకే. December 4th, 1990. December 4th, 1990. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా స్టడీ గురించి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, హెల్త్ ఎలా ఉంటుంది అని. ఓకే అండి, తప్పకుండా గోపికృష్ణ గారితో మాట్లాడండి. మీకు ఇప్పుడు మీ టోన్ బట్టి కూడా చెప్పొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4, డెస్టినీ 8 వచ్చింది కాబట్టి ఈ స్టడీస్ మిగతా హెల్త్ అంతా కూడా చాలా స్లో అండ్ స్టడీగా ఉంటుంది. మామూలుగా అయితే 4th డేట్ ఆఫ్ బర్త్ అంటే చాలా నెంబర్ 4 వాళ్ళు చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఇక్కడ మీకు టోన్లో డల్నెస్ ఉంది కాబట్టి డెస్టినీ నెంబర్ 8 సాటర్న్ ఉంది, ఇది రివర్స్లో వస్తుంది కాబట్టి స్లో అండ్ స్టడీగా జరుగుతాయి. స్టడీస్ కూడా చాలా స్లో అండ్ స్టడీగా జరుగుతుంటాయి. దయచేసి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎప్పుడన్నా మనకు ఒక సబ్జెక్ట్ పోయినా కూడా మనది పోయిందే మీ పక్క వాళ్ళు పాస్ అయ్యారని బాధపడకూడదు. దీన్ని మళ్ళీ ఇచ్చేస్తే ముందుకు వెళ్ళొచ్చు. ఇది స్లో అండ్ స్టడీగా చదువు వస్తుంది. అంత స్లోగా చేసినా కూడా చివరికి పీజీ దాకా చేయొచ్చు. అలాగే మ్యారేజ్ అడిగారు కాబట్టి 25, 26 కరెక్ట్ ఏజ్ మీకు. ఈ లోపల చేసుకుంటే అర్లీ మ్యారేజ్ అవుతుంది, తర్వాత చేసుకుంటే లేట్ అవుతుంది, అన్టైమ్లీ మ్యారేజ్ అంటారు. కాబట్టి 25, 26 ఇంపార్టెంట్. మీరు అడగకపోయినా చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి ఆ కాబోయే అబ్బాయి అంటే మీ పేరెంట్స్ ఉంటున్నా మీరు ఉంటున్నా సరే, చాయిస్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, కానీ ఈ 4 and 8 రెండు కొంచెం ఈ నెంబర్స్ వీక్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఆ అబ్బాయి టోటల్ డేట్ ఆఫ్ బర్త్ 5 కానీ 2 కానీ ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్, మంత్, నెల, సంవత్సరం మొత్తం కనుక కూడితే 5 కానీ 2 కానీ రాలేదు. డైరీలో రాసి పెట్టుకోండి, అదే సూటబుల్ అవుతుంది. ఇది కనుక పాటించకుండా ఇంకో రకం కనుక మ్యారేజ్ మీరు చేసుకుంటే తర్వాత మ్యారీడ్ లైఫ్ కొంచెం ఇబ్బందులు పాలే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రవిప్రకాష్ గారు శ్రీకాకుళం నుండి. రవిప్రకాష్ గారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో మా పాపది మేడం. ఓకే. 1/8/1994. 1/8/1994. పాప బీఫార్మసీ చేస్తుంది పాప. ఓకే, చెప్పండి. అది ఫ్యూచర్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా. ఇక్కడ మీ అమ్మాయికి 2 అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 4 వచ్చింది కాబట్టి ఈ బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం 99% ఉంది. అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయికి బిజినెస్ పాయింట్ ఆఫ్ కూడా ఉంది. అంటే బీఫార్మసీ మీకు తెలుసు ఉన్న విషయమే. బీఫార్మసీకి 2 fold. ఒకటేమో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, 2 బీఫార్మసీ సర్టిఫికేట్ మీ అమ్మాయి చేతిలో ఉండి ఏ మెడికల్ షాప్కి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ మీకు ఇది అందరికీ తెలిసిందే. ఆ విధంగా బిజినెస్ పరంగా ఉంటుంది. ఎవరో మెడికల్ షాప్కి ఇవ్వటం ఎందుకని మీరే కనుక మెడికల్ షాప్ ఓపెన్ చేస్తే అమ్మాయి మెడికల్ షాప్ ఓపెన్ చేయొచ్చు. ఈ బీఫార్మసీ దానికి ఒక లైసెన్స్ అవుతుంది కాబట్టి మెడికల్ షాప్ కూడా రన్ అవుతుంది. మీ అమ్మాయికి 2 రకాలుగా రెండింటిని ట్రై చేయొచ్చు. మీ అమ్మాయి లక్కీ నెంబర్ వచ్చేసి 4. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ప్రదీప్ గారు హైదరాబాద్ నుండి. ప్రదీప్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 July 1991 అండి. ఎలా ఉంటుంది? నేను ఎంటెక్ కి ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం కూడా. ఓకే ఓకే. ఎంటెక్కి ట్రై చేస్తున్నారు. ట్రై చేయటం కాదు, ఎంటెక్ ట్రై టు కంప్లీట్ ఇట్ అంటాను. ట్రై చేయటం కాదు, ట్రై టు కంప్లీట్ ఇట్. ముందు మీరు ఎంటెక్ కంప్లీట్ చేయాలి. అంతవరకు ఈ ఉద్యోగులు వాటి గురించి చూడకండి. ఏదైనా పార్ట్ టైమ్గా మీరు చేయగలిగితే ఎర్నింగ్స్ ఏమంటే చేయండి. కానీ ఫస్ట్ యూ హావ్ టు కంప్లీట్ ఎంటెక్. ఎంటెక్ చేసిన తర్వాత మీకు మోస్ట్లీ ప్రైవేట్ లేదా మల్టీనేషనల్ కంపెనీలో అవకాశాలు వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీకి ట్రై చేయండి. సాఫ్ట్వేర్ క్వాలిఫికేషన్స్ కంటే అంటే ఎంటెక్ పక్కన ఇప్పుడు బీటెక్ కంప్యూటర్స్ ఉంటుంది, బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటుంది కాబట్టి మీ కంప్యూటర్స్ కనుక ఉండకపోతే కంప్యూటర్స్ కూడా అడిషనల్గా ఈలోగా మీరు నేర్చుకుంటే ఎంటెక్ అయ్యేలోపు నేర్చుకుంటే ఎంటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో మాత్రమే మీకు వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశం మీకు దాదాపు లేనట్టే. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. విజయలక్ష్మి గారు తిరుపతి నుండి. విజయలక్ష్మి గారు, ఓకే, కాల్ కట్ అయిపోయింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ గ్రహీత మీరు, దాని గురించి చెప్పండి కొంచెం. అంటే మీరు మాటిమాటికి ప్రోగ్రామ్ మనం రిపీట్ చేస్తున్న లిమ్కా బుక్, దానికి ఏమి ఢిల్లీలో 1996లో ఇప్పుడు మనం వీళ్ళకైతే చెప్తున్నాం ప్రశ్నలు. దీంట్లో చాల్డియన్ సిస్టమ్, గ్రీక్ సిస్టమ్ 2 ఉంది. జ్యోతిష్లో నిరైన పద్ధతి, తర్వాత సౌరమాన పద్ధతి 2 ఉంటాయి. అంటే సన్ బేస్డ్, మూన్ బేస్డ్. ఇప్పుడు మనకు 2 వస్తాయి కదా వారఫలాలు చూసుకున్నప్పుడు. నక్షత్ర ప్రకారం ఒక రాశి వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇంకో రాశి వస్తుంది. సో కమింగ్ టు న్యూమరాలజీలో గ్రీక్ సిస్టమ్ ఒకటి, తర్వాత చాల్డియన్ సిస్టమ్ ఉంటుంది. చాల్డియన్ అంటే వెరీ ఏన్షియంట్ సిస్టమ్. ఈ ఒక సిస్టమ్ తీసుకొని ఢిల్లీలో దాదాపు 1990s 2000 మందికి చెప్పామన్నమాట. కంటిన్యూగా 7 days.
చెప్తే 100% రిజల్ట్ ఎక్కడ వచ్చిందో నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సరే ఇదంతా మేము చూడలేదని 2000 సంవత్సరం హైదరాబాద్లో అసలు ఇంతకు అది ఏమిటో చెప్పమంటే ఇక్కడ లలిత కళాతోరణం అంటే తెలుగు యూనివర్సిటీలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ ఒక 12 hours అనమాట. ఇక్కడ ఈ స్టూడియోలో పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తున్నాడు. అక్కడ పెన్ అండ్ పేపర్ కూడా లేకుండా వాళ్ళు కాగితం మీద రాసి తీసుకొస్తారు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఓన్లీ పేరు రాసుకొస్తారు. దాన్ని ఎట్ గ్లాన్స్ చూసి విత్ ఇన్ 2-3 minutesలో అనాలిసిస్ వాళ్ళ సొల్యూషన్ చెప్పాలి. నాన్ స్టాప్ అనమాట. ఇలా కుర్చీలో కూర్చుంటే 12 గంటలు వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్, వితౌట్ ఈవెన్ ద మూమెంట్ ఆల్సో, వితౌట్ ఎనీ బ్రేక్. అంటే ప్రతి గంటకు 5 నిమిషాలు ఇస్తారు లిమ్కా బుక్ ఆఫ్. అది కూడా యూజ్ చేసుకోకుండా ఆ 12 గంటలో 675 మందికి 100% యాక్యురసీతో అని చెప్పిన తర్వాత అప్పుడు లిమ్కా బుక్ వచ్చింది. అది ఇప్పుడు మన ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది కదా. అంటే మనం అడిగినట్లు చెప్తున్నట్టు అసలు ఏమైనా ఉందా లేదా, మామూలుగా కంప్యూటర్ లేదు ఇక్కడ, లేకుండా ఎలా చెప్తున్నారు అంటే నోట్ క్వశ్చన్ చెప్తున్నారా అని కూడా డౌట్ రావచ్చు. కాబట్టి ఇక్కడ యాక్యురసీ మారదు. ఎగ్జాక్ట్లీ అడిగిన ప్రశ్నకి చాలా క్లియర్గా సమాధానం చెప్తున్నాం. ప్రెడిక్షన్స్ కూడా 99% వాళ్ళు కరెక్ట్ అవుతాయి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. రాఘవేంద్ర గారు హైదరాబాద్ నుండి. రాఘవేంద్ర గారు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 22/08/1983 అండి. 22/08/1983. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను కాంట్రాక్ట్ బేసిస్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే, అది ఈ 3 years కాంట్రాక్ట్. ఈ ఇయర్ తో 3rd year కంప్లీట్ అవుతుంది March 31st కి. అది తర్వాత ఏంటి పర్మనెంట్ అవుతుందా కాదా, ప్లస్ ఎలా ఉంటుంది తప్పకుండా. మీకు దాని గురించి ఇంత అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మీ డెస్టినీ 6 వచ్చింది కాబట్టి కాంట్రాక్ట్ సరిగ్గా మార్చిలో అయిపోతుంది. మార్చి అయిపోయిన తర్వాత మ్యాక్సిమం వస్తే మీకు 1 month గ్యాప్ రావచ్చు, ఒక ఏప్రిల్లో గ్యాప్ రావచ్చు. మళ్ళీ ఇమ్మీడియట్గా దీంట్లో మళ్ళీ అగైన్ అంటే ఈ కాంట్రాక్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం అన్నా జరుగుతుంది. లేదా వీళ్ళకైతే ఫ్రెష్ కాంట్రాక్ట్. ఖాళీగా ఉండటం, నిరుద్యోగం ఉండటం మటుకు దీంట్లో జరగదు. ఎందుకంటే లక్కీ ఇయర్ అనేది మన జాతకం, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఒక్కోసారి ఆ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అందుకే ఉగాది, రేపు రాబోయే ఉగాది రోజు ఏం చేస్తారు, పంచాంగం ముందరేసి ఈ సంవత్సరం నాకు ఎలా ఉందంటారు, రాబోయే సంవత్సరం నాకు ఎలా ఉంది అంటే నాట్ అకార్డింగ్ టు మై జాతకం లేదా మై డేట్ ఆఫ్ బర్త్ కాదు. కాబట్టి అది 3వ కోణంలో అది కూడా చేస్తుంది. అందుకోసం గోచారం, గ్రహచారం కూడా అస్ట్రాలజీలో దానికి డిఫరెంట్ హెడ్స్ కింద చెప్తూ ఉంటారు. అట్లా చూసుకున్నప్పుడు లక్కీ ఇయర్ అయింది కాబట్టి మీకు హార్డ్లీ ఒక 1 month గ్యాప్ రావచ్చు. అగైన్ మళ్ళీ మే అండ్ జూన్ ఆన్వర్డ్స్ నుంచి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ కావటం అన్న జరుగుతుంది. లేదా వీళ్ళకైతే ఫ్రెష్ కాంట్రాక్ట్. మీకు ఈ కంపెనీ ఏదైతే మీరు సాఫ్ట్వేర్ దాంట్లో పోతున్నారో అదే సూటబుల్. ఎట్టి పరిస్థితులు మీరు వ్యాపారంలో అంటే మీరు సొంతంగా కానీ పార్టిసిపేట్ కానీ ఎంటర్ కాకండి. పైగా అన్నిటికంటే ప్లస్ పాయింట్ మీ డేట్ ఆఫ్ బర్త్ 22 అనేక సార్లు చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ 22 దీన్ని మాస్టర్ నెంబర్ అంటారు న్యూమరాలజీలో. కాబట్టి మీరు అందుకే ఇంకో రైలు వద్దండి, ఇదే లైన్లో మీరు సాఫ్ట్వేర్ వెళ్ళబోతే 1 fine day you will the టాప్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంటారు మీరు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. స్వరూపరాణి గారు కరీంనగర్ నుండి. స్వరూపరాణి గారు. ఓకే సార్, కాల్ కట్ అయిపోయినట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క జాతక సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి అంకెలతో అదృష్టం. చూస్తూనే ఉండండి HY TV, ఫీల్ ది పల్స్.